చాలామంది స్త్రీలు బ్రెస్ట్లో గడ్డతో డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. నన్ను కూడా చాలాసార్లు అడుగుతుంటారు, ఏ రకమైన గడ్డ వెంటనే పరీక్ష చేయించుకోవాలి అనేది. ఏ వయసులో అయినా ఏ రకమైన గడ్డ ఉన్నా కూడా అశ్రద్ధ చేయకుండా మీ దగ్గరలో ఉన్న మీ లేడీ డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్లో లంప్స్ రకరకాలుగా ఉంటుంటాయి. నాన్ ఇన్ఫ్లమేటరీ, ఇన్ఫ్లమేటరీ అంటారు. నాన్ ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్ లేనటువంటి గడ్డలు. ఇవి చాలా కామన్గా చూస్తుంటాం. చిన్నపిల్లల్లో ముఖ్యంగా టీన్స్లో ఇవి చాలా ఎక్కువగా కనబడుతుంటాయి. వీటినే ఫైబ్రోఎడినోమాస్ అంటారు. ఇవి ఒక ఎలుక పిల్లలాగా కదులుతూ ఉంటాయి. బ్రెస్ట్లో ఎటువంటి నొప్పి కలిగించవు. కొంచెం ఫర్మ్గా అంటే గట్టిగా కూడా ఉంటాయి. ఇక ఫిల్లోట్స్ ట్యూమర్ అని, బ్రెస్ట్లో సిస్ అంటే వాటర్తో నిండిన గడ్డలు, డక్ట్ పాపిలోమా అంటే మిల్క్ వచ్చే ట్యూబ్స్లో వచ్చే చిన్న చిన్న ట్యూమర్స్ అనమాట. ఇవన్నీ కూడా బ్రెస్ట్లో లంప్స్గా తగులుతూ ఉంటాయి. వీటిని కూడా అశ్రద్ధ చేయకూడదు. వీటన్నిటిని కూడా సర్జరీ చేసి అవసరమైతే తీయించేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇన్ఫ్లమేటరీ లంప్స్ అంటే ముఖ్యంగా ప్రెగ్నెన్సీలోను పిల్లలకు పాలిచ్చే వయసులో వచ్చే బ్రెస్ట్ యాబ్సెసెస్ అంటే చీముతో నిండిన గడ్డలు, యాంటీబయోమాస్ అంటే చీముతో నిండిన గడ్డల్ని డ్రైన్ చేయకుండా పసు తీసివేయకుండా యాంటీబయాటిక్స్ వేసుకున్నట్టయితే కొన్నిసార్లు యాంటీబయోమా అనే గడ్డలాగా ఫార్మ్ అవుతుంది. ఆ తర్వాత మాస్టైటిస్ అంటారు. మిల్క్ వచ్చే ట్యూబ్స్ చుట్టూ వచ్చే ఇన్ఫెక్షన్ కూడా మనకి లంప్ లాగా కనబడుతూ ఉంటుంది. వీటన్నిటికీ కూడా యాంటీబయాటిక్స్, కోల్డ్ కంప్రెషను, బ్రెస్ట్ సపోర్టు, అవసరమైతే చీము కనుక ఫార్మ్ అయినట్టయితే ఆ చీముని ఓపెన్ చేసి తీసివేయటం, వీటి ద్వారా వీటిని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. ఇక మూడోది అతి ముఖ్యమైనది బ్రెస్ట్లో వచ్చే క్యాన్సర్ గడ్డలు. జనరల్గా 30 సంవత్సరాల తర్వాత ఈ గడ్డలను చూస్తుంటాం. వయసు పెరిగే కొలది ఈ గడ్డలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జనరల్గా నొప్పి కలిగించవు, క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత చంకలో కూడా గడ్డలుగా కనబడవచ్చు. ఇవి సైజు కూడా కొంచెం గట్టిగా, హార్డ్గా అనిపిస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి నొప్పి కూడా ఉండవచ్చు. అందుకని 30 సంవత్సరాల తర్వాత ఏ గడ్డ వచ్చినా అశ్రద్ధ చేయకుండా మీ ఫ్యామిలీ ఫిజిషియన్కి లేదా దగ్గరలో ఉన్న సర్జన్కి చూపించుకోవటం చాలా ఇంపార్టెంట్. వారు అవసరమైతే కోర్ బయాప్సీ పరీక్ష కూడా నిర్వహించి ఇది ఏ రకమైన గడ్డని నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది.